కానీ మనము బైబిల్లో నుంచి ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదవాలి. నేను పిలిచిన ఇశ్రాయేలు, నేనే ఆయనను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇది మనము నమ్మే దేవుని యొక్క ప్లూరాలిటీ, దేవునిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని వివరించే ఒకానొక చాలా స్పష్టమైన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్పష్టత. చదవండి. నేనే ఆయనను, నేనే మొదటివాణ్ణి, నేనే కడపటివాణ్ణి. ఈ మాట యెహోవా తప్ప ఇంకెవరైనా చెప్పగలుగుతారా? నేను మొదటివాణ్ణి, కడపటివాణ్ణి అని ఎవరు చెప్పటానికి వీలు లేదు. ఓకే. నా హస్తము భూమికి పునాదులు వేసింది, నా కుడి చేయి ఆకాశ వైశాల్యాలను వ్యాపింపజేసింది. అంటే నేను సృష్టికర్తను అని చెప్తున్నాడు. అంతేనా? నేను సృష్టికర్తను అని చెప్పుకోగలిగింది యెహోవా తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఉండరు. ఓకే. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. 15వ వచనం. నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము త్యజిరులను నా యొద్దకు రండి, ఈ మాటను ఆలకించుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది అంటే ఏది? ఆ ఆది అనేది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాణ్ణి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. సో మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా. ఎందుకు ఆయన యెహోవా? ఆయనే చెప్పుకుంటున్నాడు కాబట్టి. నేనే సృష్టికర్తను, నేనే సృష్టించాను, నా దక్షిణ హస్తము సృష్టికి పునాదులు వేసింది, నేనే వాటికి ఎల్లలు తీర్చాను, నేను ఆది అనేది పుట్టక ముందు నుంచి కూడా అక్కడ ఉన్నవాణ్ణి. అంటే నేను టైం, స్పేస్ అండ్ మ్యాటర్కు బయట ఉంటాను. నేను సమయముకు, పదార్థానికి, ప్రదేశానికి ఆవల ఉండేవాణ్ణి అని చెప్పుకునే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు. ఇంతకంటే స్పష్టత మనకేం కావాలి? మనము నమ్మే త్రిత్వము అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి, దేవునిలో బహుళత్వము ఉంది అన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఇంతకంటే మనకెంత